హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది కాబట్టి ఈరోజు మన రెసిపీ వచ్చి నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. దీనిని మీరు రాగి ముద్ద, గారెలు, చపాతీ, పూరీలు, దోశలు దేంతో తిన్నా చాలా బాగుంటుంది. దీనిని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ 1.5 kg నాటుకోడి ముక్కలను తీసుకున్నాము. ఈ ముక్కలను నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసుకుందాం. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. సన్నగా కట్ చేసిన టమాటాను వేసుకుందాం. ఇప్పుడు మనము ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకుందాం. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకుందాం. ఈ చికెన్లో నుంచి కొద్దిగా నీరు ఊరుతాయి. ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము స్పెషల్ మసాలాను ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, 4 యాలకులు, 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరిని వేసుకుందాం. చివరిగా గసగసాలు వేసుకొని వేయించుకుందాం. వీటిని మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాను వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకుందాం.
వాటర్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చివరిగా కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని తక్కువైతే వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. నేను ఎగ్ దోశలోకి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.